4వ తారీఖున నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు. 14వ తారీఖున పల్నాడు బస్టాండ్ లో ఒక భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 6 ఎమ్మెల్యేలు, చిలకలూరుపేట ఇన్ఛార్జ్ 7 కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థి కేటాయించడం, అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలా మంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మంచి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. ఖచ్చితంగా ఈ పార్లమెంట్కి రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఒక చరిత్ర ఉంది. గతంలో 3 ముఖ్యమంత్రులుగా కూడా ఇక్కడి నుంచి ఎన్నుకోబడటం జరిగింది. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, మేకపాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా కొనిజేటి రోసీ గారు, 3 కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. నెల్లూరు వాసులు 2 కూడా గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలుపొందడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా మరొకసారి నెల్లూరు వాసి అనిల్ కుమార్ యాదవ్ కి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఆయన గెలిపించుకుందాం. కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవడానికి అందరం కూడా కష్టపడాలి. ముఖ్యంగా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు, ఒక సాహసపేత నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా సరైన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి గెలిపిస్తేనే మనందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా 14వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పల్నాడు బస్ స్టాండ్ లో భారీ బహిరంగ సభకి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అట్లానే పివి నరసింహారావు గారికి, మన మాజీ ప్రధానమంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వటం పట్ల అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ఏదైతే భారతదేశంలో ప్రారంభమయ్యాయో ఆయన హయాంలోనే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకురావడం, ఇవాళ గ్లోబలైజేషన్ లో కార్యక్రమంలో భాగంగా భారతదేశం కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈరోజు వెళ్తుందంటే దానికి కారణం, ముఖ్య కారణం ఆ రోజు నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణం. ఒక తెలుగువాడిగా, ఒక ప్రతిభావంతుడిగా, అట్లానే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా తన చాకచక్యంతో
నడిపించిన వ్యక్తి పివి నరసింహారావు. సో అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం మనందరికీ గర్వకారణం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయనకి ఈ రోజుకి న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.